అండి, వెల్కమ్ టు ఫ్యామిలీ వ్లాగ్స్. మొదటి శ్రావణ శుక్రవారం ఎలా జరుపుకున్నారండి? నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. ఏదైనా ఫెస్టివల్ కానీ అకేషన్ కానీ వచ్చిందంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది రంగోలీ అండి. మనకు వచ్చినంతలో ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంటిని అయితే డెకరేట్ చేసుకుంటూ ఉంటాం కదా. సో నేనైతే ఇవాళ ఈ ముగ్గు వేశాను. నాకు ఇవాళ చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిరోజు నేను చాక్ పీస్తో వేసేదానండి ముగ్గులు. ఇట్లా ఫస్ట్లో నేను ముగ్గు పొడితో ముగ్గులు వేసేటప్పుడు మా కన్నయ్య బయటకు వచ్చేసి ఆ ముగ్గు పొడి అంతా నోట్లో పెట్టుకోవడం వల్ల నేనైతే మానేశాను ముగ్గు పిండితో వేయడము. చాక్ పీస్తో వేసేదాన్ని. ఆ చాక్ పీస్తో వేసినప్పుడు కూడా 2 మినిట్స్కి అంతా తుడిపేసేవాడు అనమాట దాంట్లో కూర్చొని. కానీ వాళ్ళ ఫెస్టివల్ కదా, కొంచెం అడ్జస్ట్ అవ్వలేకపోయాను చాక్ పీస్తో. అందుకే సరే కొద్దిసేపు అయినా ముగ్గు పిండితో ఉంచుదామనేసి ముగ్గు పిండితో అయితే వేశాను. చాలా బాగా అనిపించింది లుక్ అయితే. నేనైతే ఇట్లా ముగ్గు పిండితో వేసినప్పుడు ఇంకా డే మొత్తం ఆ ముగ్గు చూస్తూనే ఉంటాను. నాలాగా మీకు అలవాటు ఉంటే కామెంట్ చేయండి. అండ్ పిల్లలు ఉన్నప్పుడు ఇట్లాంటి కొన్ని అడ్జస్ట్ అవ్వాలి. అండ్ ఇక్కడైతే శ్రావణ శుక్రవారం రోజు మన ఇంటి లక్ష్మికి ఇట్లా పాదపూజ చేస్తే చాలా మంచిది అన్నారనేసి నేను మా కుట్టికి ఇట్లా కాళ్ళకి పసుపు పూసేసి తనకైతే తాంబూలం ఇచ్చానండి. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఏంటి అంటే తనకి ఇట్లా పసుపు పూసి తాంబూలం ఇస్తూ ఉంటే తనైతే లోపల నవ్వుకుంటూ ఉంది. అలాగే అమ్మ నా కాళ్ళకు ముక్కుతావా అనేసి చెప్తా ఉంది. సరే అనేసి ముక్కుతాము కానీ ఏమని దీవిస్తావు అనేసి వాళ్ళ డాడీ అడిగాడు. అడిగితేను నాకు మంచిగా చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ నా డ్యాన్స్ క్లాస్కి మనీ ఇవన్నీ పప్పాకి బాగా రావాలనేసి మిమ్మల్ని దీవిస్తానని అయితే చెప్తా ఉంది. ఎంతో మెచ్యూర్గా ఆలోచిస్తుందో కదా అసలు. సో నేను ఇక్కడ తనకి పసుపు పూస్తూ ఉంటే మా కన్నయ్య అయితే ఫేస్ మొత్తానికి కుంకుమ అంతా పూసేసుకున్నాడు పక్కన కూర్చొని. ఈ క్లిప్లో ఇక్కడ చూడండి అసలు ఎట్లా పూసేసుకున్నాడో ఫేస్ అంతా. నేను అసలు అబ్జర్వ్ చేయలేదు, చూస్తే ఫేస్ అంతా పూసేసుకున్నాడు. అండ్ ఇక్కడైతే నేను తనకి తాంబూలం ఇచ్చేసి తన దగ్గర అయితే నేను ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. పిల్లలు దేవుళ్ళతో సమానం కదా. సో నేనైతే తీసుకొని తనని ఇంకా స్కూల్కి అయితే పంపించేశానండి. తనకి స్కూల్ టైం అవుతుందనేసి తనని స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా మేమైతే పూజ చేసేసుకున్నాము. అండ్ పూజ కూడా చాలా పీస్ఫుల్గా అయిపోయిందండి. ప్రతిరోజు మా కన్నయ్య మేల్కొని ఉంటాడనమాట పూజ టైంకి. తను అసలు పూజ చేయనివ్వడు, అగరబత్తులు వెలిగిస్తూ అంటాడు, ఇట్లా చేస్తూ ఉంటాడు. కానీ ఇవాళ అయితే తను ఆ టైంలో పడుకున్నాడు. చాలా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది. చాలా బాగా చేసుకున్నాము. ఇవాళ ప్రసాదంగా నేనైతే లెమన్ రైస్ అండ్ హల్వా అయితే చేశానండి. ఇది నా మొదటి శ్రావణ శుక్రవారం. మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.